బాందాం కబందాం ఆకర్ష ఆకర్ష కర్ష కర్ష ఆకర్ష టిక్కుటై టక్కుటై దిక్కుటై టక్కుటై ఇదిగోరా జనకన్య మన చేతికి చిక్కబోతుంది ఆకర్ష ఆకర్ష జలకన్య దొరకాలా జల సమాధిలో ఉన్న నావను చేరాలా ప్రపంచంలో కల్లా నేనే కోటీశ్వరుడి కావాలా ఒరే మురికి బిడ్డ తత్తరపడుతుంది జలకన్య నీ వాళ్ళను ఉరకమను జంప్ కమాన్ నాకు ఆగ్రహం తెప్పించకే నా అనుగ్రహం పొందవే ఏదో తప్పు జరిగిందిరా జలకన్య జారిపోయింది అడ్డాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ క్షమకు క్షమ నాటకాలు ఆడుతున్నావా తాటకి ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాయజేయాలని చూస్తున్నావా అదుపు అదుపు మాట పొదుపు మాంచాల కన్నెర చేస్తే మంచం ఎక్కుతావరా నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది మళ్ళీ పౌర్ణమి నాటికి వస్తాను మత్స్యకన్య జాడ చెబుతాను మత్స్యకన్య నిజమా కథ చెబుతాను అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు అయ్యో మళ్ళీ చందమాకాలు మొదలు పెట్టావా రత్నాల కెంపుల వజ్రాల గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు అందులోంచి ఒక అందమైన చేయి బయటకు రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది అలా బయటకొచ్చింది బయటపడ్డ వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా అలాంటి థ్రిల్లే
హలో మేడం, నీ పేరేంటమ్మా? నీదే ఊరు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి ఇలా మన పడవలో పడింది, పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి. ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఈవిడ కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా.